వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్‌కి తోసిన మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి గాయ్స్. చాలా రీసెంట్‌గా అయితే ఛానల్ స్టార్ట్ చేసినాం. సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే 'పుష్ప పార్ట్ 1' స్టోరీ ఏమేమి జరిగింది? అయితే ఆ స్టోరీ గురించి అయితే కొన్ని తెలుసుకుందాం రీసెంట్‌లో. 'పుష్ప' ఫస్ట్ పార్ట్‌లో వచ్చేసి మన 'పుష్పరాజ్' వచ్చేసి ఒక కట్టెలను కోసే మెషిన్‌లో దాంట్లో పనిచేస్తుంటాడు కదా! అక్కడ వెళ్ళేసి ఒక ఓనర్ వచ్చేసి అంటాడు కదా! కుర్చీ మీద కూర్చొని కొడితే, "ఏందిరా నా కొడకా వాడు అట్లా వచ్చి కూర్చున్నాడు." అంటే వాడు పోయి, "ఏందయ్యా ఇట్లా కూర్చున్నావంటే," "ఇది నా కాలు, ఇది నా ఇష్టం. మీ ఓనర్ మీద ఏసినా ఏంది?" అంటాడు కదా! ఆ తర్వాత వచ్చేసి సెకండ్ హాఫ్‌లో తర్వాత కేశవ్ ఎళ్ళేసి పోతాడు. వెళ్ళిపోయినాక రూ. 1000 రూ. 1000 పనికైతే వెళ్తారు కదా! ఇద్దరు కలిసి. అక్కడ వెళ్ళేసి సంఘటన ఆహ్, ఆహ్, రూ. 1000 ఇది రిస్కు చాలా రిస్క్ కానీ పోతా అంటే, నాకు సాయంత్రం వరకు ఏం పని లేదు గానీ, నేనైతే పోయేస్తా అని చెప్పేసి పోతాడు. ఆ మొమెంట్‌లో వచ్చేసి పోలీసులు దానికి మన పుష్పరాజ్ అయితే పట్టుకోకుండా అయితే వెళ్తాడు కదా! అడవికెళ్ళేసి దున్నలు కొట్టేసి అక్కడ పెట్టేసి అన్ని దున్నలు కొట్టేసి అందరూ పోలీసులొస్తే దాడి చేయనీకైతే రెడీగా ఉంటారు. అయితే ఆ స్టోరీ బియంగా మనకు ఆ పోలీస్ ఆయన ఆహ్, ఇవన్నీ పనులు చేయకు, నువ్వు పని చేయకు, నువ్వు మంచిగా చేసుకోమని చెప్పేసి చెప్తాడు. అయితే సార్ దొరికితే కొడతారు కదా! ధనాధన కొట్టి, "నువ్వు లారీ ఏడ పెట్టేసినావు చెప్పు? లేకపోతే" అంటే, "మా సార్ చంపేరు సార్" అంటే, "ఎవరు మీ సార్?" అంటే, "పుట్టి జిల్లాలో పుట్టినాయండి నేనే" అని చెప్పేసి చెప్తాడు. ఆ విషయం మీద చెప్పేసి నాకు కొట్టేసినాక బయటికేదో వదిలేసారు పుష్పని. ఆ లారీ ఎక్కడుందో చెప్పు అంటే పోయి లారీ చెప్తే వాడికింగ 3,00,000 ఏమో ఇస్తారు. అది తీసుకుపోయి ఎంతుంటదో కారు తీసుకురా కార్‌లో పోయి నేనిప్పుడు కార్‌లోనే వస్తున్నా. మళ్ళీ ఇక్కడి నుంచి కార్‌లోనే పోతా. ఈ విషయాలు తగ్గేదేలే అంటారు కదా! ఇలాంటి విషయాల్లో కూడా పుష్పరాజ్ అయితే అప్పుడే అంత కారు కొనుక్కున్నాడంటే 'పుష్ప 2'లో హెలికాప్టర్ కొనుక్కడం పెద్ద విషయం కాదని నేనైతే అనుకుంటున్నా. దానికి లింక్ ఉందేమో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకొకటొచ్చేసి మనకింక అయిపోయినాక మన జాలిరెడ్డిని కొడతారు కదా! జాలిరెడ్డిని కొడుతుంటే అన్ని బొక్కలు అన్నీ ఇరుగుతాయి. కేశవ్ వచ్చేసి చెప్తాడు కదా! "ఏందయ్యా ఎట్లా కొడితివి" అనంటే, "ఇంగేం లేదు సార్ లేయకుండా కొడితివి కదా! ఇప్పుడు పని చేస్తదా" అని చెప్పేసి చెప్తాడు కదా! ఆ కామెడీ సీన్ బాగాను. అది జాలిరెడ్డి అయితే దీనిలో సెకండ్ పార్ట్‌లో కూడా ఇంకా లేనని పొజిషన్‌లో అయితే ఉన్నాడు. మరి ఏమో మరి. ఆయన లేస్తాడా? లేకపోతే గ్యాంగ్‌స్టర్ పంపేసి చంపేస్తాడా? నాకైతే తెలవదు. ఇంక నెక్స్టొచ్చేసి జాలర్డీ అయిపోయినాక మనకు వచ్చేది అనసూయ అండ్ సునీల్ గారు. సునీల్ గారి కాంబినేషన్ అయితే ఇంటర్వెల్‌లో వచ్చే బ్యాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. వాళ్ళిద్దరైతే ఆ గంగమ్మ జాతర ఫైట్స్ అయితే ఉన్న ఫైట్ మనుషులు పంపించేది వాళ్ళిద్దరు కలిసి. వాళ్ళిద్దరు కలిసి అయితే మొత్తం అరాచకం అంటే ఏందో చూపిస్తారు వాళ్ళు. సినిమాలో ఎంతోమంది రౌడీస్‌ని పంపిస్తారు. ఆ గుండు చేపించిన ఆయన ఉన్నాడు కదా! ఆయన కూడా పంపిస్తాడు. అలాంటి సీన్స్ అయితే చాలా ఉన్నాయి గైస్. ఇంకా రీసెంట్‌గా ఇచ్చిన వార్త ఏందంటే దీనిలో కెమెరాలో మన సాయి పల్లవి కూడా ఉన్నారు అని చెప్పేసి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అనేది నిజమే. సాయి పల్లవి అయితే ఈ మూవీలో అయితే ఉన్నారు. 'పుష్ప 2' మూవీలో సాయి పల్లవి అయితే ఉన్నారు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ అయిపోయినాక మనకైతే క్లా మన ఆయన చెప్తాడు ఎట్లెట్లా లారీలు తీసుకుపోవాలో ఏంది ఎవరికైతే ఆలోచన లేకుండా పట్టుబడ్డారు తిక్కన కొడుకులు అని చెప్పేసి జార్రెడ్డి వాళ్ళ అంటే నేను చెప్తా సార్ నాకు ఉపయోగం నా దగ్గర ఉంది నేను చెప్తా అని చెప్పేసి చెప్తాడు. అలాంటి ఉపయోగాలు చెప్పుకున్నా ఉండే అరే వీనికి లోడ్ వీనికి 4,00,000 ఇచ్చేసాను ఈ లోడ్ వీడే తీసుకుపోతాడని చెప్పేసి చెప్తాడు కదా! ఈ లోడ్ తీసుకుపోయిన విషయాలైతే చెప్పేసి చాలా మంది అయితే వాళ్ళైతే తీసుకుపోయినోళ్ళని తీసుకుపోయి 4,00,000 అరే! నీకు 5% ఇప్పుడు ఇచ్చినట్టు 4% ఇస్తా అని చెప్తే, 5% ఇస్తా అంటే, నాకు 5% ఏమి వద్దు సార్ 4% ఇయ్యండి. 4% సార్ అంటే, 4% అంటే 4,00,000 నీకు 1,00,000 బొక్క అంటే, ఆ 1,00,000 ఏందో మీరే ఉంచుకొని నాకు 4% ఇయ్యండప్పా అని చెప్పేసి చెప్తాడు. అయితే ఎందుకు కేశవ ఏంది ఏం నుంచి 4% మనకి 1,00,000 బొక్క అంటే, అరేయ్! 5% తీసుకుంటే 100 కూలోని అవుతాంరా. అదే 4% తీసుకుంటే ప్రాణం రావాలా అంటాడు. అట్లాంటి విషయాలైతే చెప్తాడు మన 'పుష్పరాజ్' అయితే. ఇంకా చానా డైలాగ్ అయితే ఉన్నాయి. 'శ్రీవల్లి కలిసిది' అదొక డైలాగ్ ఉంది. ఆ తర్వాత మన ఆ 'దున్నల' ఇంటర్ ఫైట్‌ల గంధపు చెక్కలు వాటర్‌లో కొట్టే ఫైట్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆ ఫైట్ సీన్స్ బదులు అది
కట్టెల మీద జంపింగ్ అయ్యేది. ఆ కట్టెల పోలీసులొస్తున్నారు తొందరగా చేయాలని జెప్పేసి చెప్పింది. అలాంటి విషయాలు గూడా కొన్ని అయితే ఉంటాయి. ఇంక నెక్స్ట్ వచ్చేసి 'పుష్పరాజ్' సినిమాలో హిడెన్ డీటెయిల్స్ అంటే మన 'షికావత్' సార్ తోటి ఉన్న ఫస్ట్ గంజా కేసులో వాళ్ళు ముగ్గురు దొరుకుతారు గదా! దొరికినప్పుడు ఇది గంజా కేసులోను బీడీకిడి అంటే ఇది స్ట్రాంగ్ ఉందని చెప్పేసి చెప్తారు గదా! అది విషయాలు. తర్వాత వచ్చేసి 'పుష్ప 2లో' షికావత్ అనేది ఎలా క్యారెక్టర్ ఉండబోతుందంటే 'పుష్పరాజ్' చేసే ప్రతి దానిలో ఏళ్ళు పెడతాడు గైస్. ప్రతి చిన్న దానిలో ఏళ్ళు పెడతాడు. గెలుకుతూనే ఉంటాడు. ప్రతి చిన్న దానిలో అయితే గెలుకుతూనే ఉంటాడు. అలాంటి గెలికే టైంలోనే మన 'పుష్పరాజ్‌కైతే' చిరాకు కోపం వస్తుంటది. పోయిన లోడ్‌ని ఆపుతుంటాడు. పైసలు రానియ్యడు. ఏం రానియ్యడు. మధ్యలో పోయి గెలుకుతూనే ఉంటాడు. పోయిన మనుషుల్ని పట్టుకుంటా ఉంటాడు. పట్టుకున్న మనుషుల్ని కొట్టి, వాళ్ళ చేతులు ఇరగొట్టి, కాల్చేసి అవన్నీ చేస్తుంటాడు. అలాంటి చేసే మొమెంట్‌లో 'పుష్పరాజ్‌కైతే' తెలుస్తది. బ్రాండ్ మ 'పుష్ప' అంటే రాయన్ కాదు బ్రాండ్ అని చెప్పేసి చెప్తారు కదా! హీరోని మనకు ట్రైలర్‌లో అయితే. అలాంటి సిట్యుయేషన్ కూడా దీనిలో అయితే మనకు 'పుష్ప 1లో' చెప్తారు కదా! "ఏం రా షికావత్ నా కొడకా! ఏమనుకుంటున్నాను 'పుష్ప' అంటే ఇప్పుడు దాకా ఇదే ఇ ఇ నేను ఇట్లనే వెళ్తున్నాను. నీ ఇంట్లో కాపలా కుక్కడు కూడా కొడతారు. నేను ఇట్లనే వెళ్తే నన్ను ఇది గుర్తుపడతా" అని చెప్పేసి అంటాడు. 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటా ఫైర్ అని చెప్పేసి డైలాగ్ ఒకటి ఉంటది కదా! దీనిలో కూడా డైలాగ్ అదే పెట్టాను. 'పుష్ప' అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పేసి చెప్తారు. ఓకే గైస్ వీడియో ఇంతే. వీడియో నచ్చినైతే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.